హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్' సీజన్ 1 2024 రిలీజ్ అయింది. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. డ్రామా సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ వెబ్ సిరీస్‌లో పేరెంట్స్ అండ్ కిడ్స్ మధ్య ఉన్న ఎమోషన్స్‌తో పాటు టీచర్ అండ్ స్టూడెంట్స్ మధ్య కొన్ని ఎమోషన్స్, కాలేజీ వాళ్ళకి స్టూడెంట్ కెరీర్ కన్నా వాళ్ళ ర్యాంక్సే ఇంపార్టెంట్ అనమాట. అలా ఉన్న కాలేజీ మేనేజ్మెంట్ కొంతమంది స్టూడెంట్స్ ఎలా సఫర్ అవుతారు అనేది కొంచెం ఎమోషనల్‌గా చూపించడానికి ట్రై చేశారు. అవి చూడడానికి కూడా పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఈ సీరీస్ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. ఇంకా ఈ సిరీస్ స్టోరీలోకెళ్తే అర్జున్, ఇమ్రాన్, రాజు వీళ్ళు ముగ్గురు 10థ్ కంప్లీట్ చేసుకొని హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఆ గ్యాప్ కూడా ఇవ్వరనమాట. వెంటనే ఐఐటీలో జాయిన్ చేయించాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఎయిర్ ఐఐటీ అకాడమీలోకి ముగ్గురు జాయిన్ అవుతారు. వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్సే కాదనమాట. హాస్టల్ కూడా సేమ్ రూమే. అలా చాలా తక్కువ టైంలో ఫ్రెండ్స్ అయిన వాళ్ళ ముగ్గురు కలిసి కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ప్లాన్లు చేస్తుంటారనమాట. అసలు వాళ్ళ ముగ్గురు ఎందుకు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగిందనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. ఆ పాయింట్‌ని కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. దాని దగ్గరగా కొంచెం ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడ్డానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ సిరీస్ స్టార్టింగ్‌లోనే అసలు పేరెంట్స్ ఎలా ఉంటారు, పేరెంట్స్ కిడ్స్ గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటారనేది దాని దగ్గర కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడ్డానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ప్రెజెంట్ డేస్‌లో కాలేజెస్ ఎలా ఉన్నాయి, కాలేజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, స్టూడెంట్స్‌కి ర్యాంక్స్ తెప్పించాలి. దాంతో పాటు బోలెడంత బిజినెస్ చేసుకోవాలి. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ మెయిన్ టార్గెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ‌లోళ్ళకి ర్యాంకులు ఎగరేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు దండుకుంటూ ఉంటారనమాట. ఈ సీన్ చూసినప్పుడు కొంచెం రియల్‌గా అనిపించింది. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ కెరీర్ కన్నా వాళ్ళ ర్యాంక్సే ఇంపార్టెంట్ అనమాట. ఆ ర్యాంక్స్ చూపించుకొని స్టూడెంట్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి బోలెడంత బిజినెస్ చేసుకుంటా ఉంటారు. ఆ సీన్స్ అన్ని కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడం కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ 7 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్స్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటది. ఆల్మోస్ట్ ఈ వెబ్ సిరీస్ డ్యూరేషన్ వచ్చేసరికి 4 అవర్స్ దాకా ఉంటదనమాట. ఈ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగా హైలైట్ చేశారు. అవి చూసినప్పుడు కొంచెం రియల్‌గా కూడా అనిపిస్తుందన్నమాట. ఫ్యామిలీ అండ్ కిడ్స్ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ బావుంటాయి. టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య వచ్చే కొన్ని బాండింగ్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా లాస్ట్ ఎపిసోడ్‌లో క్లైమాక్స్‌లో ఒక మంచి ట్విస్ట్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ చూడడానికైతే బావుంది. కొంచెం ఎమోషనల్‌గా కూడా అనిపిస్తదనమాట. సో, నెక్స్ట్ పార్ట్‌కి కూడా లీడ్ ఇచ్చారు. సీజన్ 2 కూడా ఉంటది. కానీ సీజన్ 1 బాగానే ఉంది చూడ్డానికైతే. ఈ సిరీస్‌లో హర్ష, సునీల్ ఇలా మంచి కాస్టింగే ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఈ మధ్య వెబ్ సిరీస్‌లో కూడా సాంగ్స్ పెడుతున్నారు. సో, ఈ సిరీస్‌లో కూడా సాంగ్స్ ఉన్నాయి. చూడ్డానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. స్టోరీ బేస్ సాంగ్స్ అనమాట. ఇంకా ఈ సిరీస్ టెక్నిక్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. కాలేజీలో వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడం కూడా బాగుంటాయన్నమాట. ఇంకా ఈ సిరీస్‌లో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ సిరీస్ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంది. ఒకసారి చూడొచ్చు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.